మీలో అసలు ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్‌లో తనుజని చూస్తే అయ్యో! పాపం ఈ అమ్మాయి ప్లేస్‌లో అసలు ఎవ్వరు మనమైతే అస్సలు ఉండకూడదురా అని అనిపిచ్చి మీకు బాధగాని వేసుండుంటే ఒక లైక్ చేయండి. ఏంటి బాధ అని లైక్ చేయమంటుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు. ఈ ఎపిసోడ్ ఎంతమందికి కనెక్ట్ అయిందో అని తెలుసుకోవాలి అనే ఒక చిన్న ఆశ అనమాట. అందుకే ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ ఎపిసోడ్ నిజంగానే కనెక్ట్ అయింది. తనుజ బాధ అనేది కనెక్ట్ అయింది ఆడియన్స్‌కి అని నేను అనుకుంటా. ఎవ్వరికీ రాకూడని బాధ ఈరోజు తనుజకైతే బిగ్ బాస్ హౌస్‌లో వచ్చింది. అసలు ఎందుకు ఈ బాధ అననంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ బయట పెట్టుకొని ఆ అమ్మాయి లోపల డీల్ చేస్తున్న విధి ఏదైతే ఉందో అసలు స్టార్టింగ్ తనుజ చూసుకోండి, ఇప్పుడు తనుజని చూసుకోండి, గ్రాఫ్ ఒక రేంజ్‌లో పెరిగింది. ఎందుకంటే స్టార్టింగ్ చిన్న విషయానికి కూడా ఏడ్చే తనుజ ఈరోజు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ బయట ఉన్నా కూడా ఆ అమ్మాయి ఎమోషన్స్ ఆ అమ్మాయి కంట్రోల్ చేసుకొని లాస్ట్ వీకెండ్‌లో వాళ్ళ సిస్టర్ వాయిస్ నోట్ వస్తుంది. మ్యారేజ్ రిలేటెడ్ అని చెప్పినా కూడా అది వాయిస్ నోట్ తీసుకోకుండా సాక్రిఫైస్ చేసి కళ్యాణ్‌ని డైరెక్ట్‌గా నామినేట్ చెయ్యాలి అనే ఆప్షన్ తీసుకోకుండా అంటే ఆ అమ్మాయి వాళ్ళు ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అనని. వీళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ తనుజ వాళ్ళ ఫ్యామిలీయే కాదు, ఇంకా రేపు ఎవరెవరు ఫ్యామిలీస్ రాబోతున్నారు అండ్ బర్నీ గారి కూతురు ఏం ట్విస్ట్ తీసుకోరాబోతుంది హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్‌లో మొత్తం ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. ముందు తనుజ గారి గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ అమ్మాయిది గుండె కాదురా అది రాయి అంటారు కదా! అలా ఉందండి సిట్యుయేషన్. రియల్లీ ఆ అమ్మాయి ప్లేస్‌లో ఎవ్వరు ఉండకూడదు. నేను కూడా ఉండాలని అనుకోవట్లేదు. ఆ అమ్మాయి ప్లేస్‌లో నేనున్నా తనుజక్క ప్లేస్‌లో. లిటరల్లీ ఏడుస్తూ కూర్చుంటాననమాట. ఎందుకు అననంటే మా అక్క పెళ్ళుంటదండి బయట. మా అక్క పెళ్ళున్నప్పుడు నాకేమనిపిస్తది, నేను అన్నీ డీల్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటా. కానీ కెరియర్ కోసం ఒక్కదాని కోసం మా అమ్మ ఇప్పుడు హౌస్‌లో ఉంది. పోరాడుతుంది. పోరాడడం కూడా మామూలుగా పోరాడట్లేదు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యేంత రేంజ్‌లో పోరాడుతుంది. ఆ అమ్మాయి హార్డ్ వర్క్‌కి ఆ విన్నర్ టైటిల్ అనేది నిజంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటివరకు టాస్క్‌లు ఆడింది అదంతా పక్కన పెట్టండి. అమ్మాయి డీల్ చేసే ఎమోషన్స్ ఉన్నాయి కదా! అవి నాకైతే చాలా గ్రేట్ అనిపించిందండి తనుజ విషయంలో అయితే. బిగ్ బాస్ ఎలాగా టార్గెట్ చేస్తాడు ఆడియన్స్‌ని అననంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. ఎమోషన్స్ పండించాలి, హ్యాపీనెస్ తీసుకురావాలి అలా ప్లాన్ చేస్తారు. ఇంకో పర్సన్ ఓకే. పర్లేదు ఎవరొచ్చినా ఎక్కువ మాట్లాడకపోయినా, అంత కనెక్ట్ కాకపోయినా పర్లేదు అనేలాగా కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్‌ని అయితే లోపలికి పంపిస్తారు. ఈరోజు ఎపిసోడ్‌లో కూడా అదే విధంగా ఫస్ట్ తనుజ వాళ్ళ పేరెంట్స్‌ని పంపియాలనుకున్నారు. కానీ కొంచెం లేట్‌గా పంపిస్తే ఆ ఇది ఉంటది కదా! మనకు కూడా ఎవరొస్తారు అని చెప్పి అందుకే ఫస్ట్ సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్‌ని అయితే లోపలికి పంపించారు. ఆమె అసలు ఎంత క్యూట్ ఉందో కదా! సుమన్ శెట్టన్న లాగా ఆమె వైఫ్ కూడా చాలా క్యూట్ అనిపించారు. చాలా పద్ధతిగా ఉన్నారు. మాట్లాడే విధానం కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కదండీ! వాళ్ళ గురించి మనం నెగెటివ్‌గా చెప్పడానికి కూడా ఏముండదు. కానీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా నెగెటివ్‌గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది మనకి. ఏంటి అననంటే హింట్లు. ఇదే సీజను దరిద్రం కొట్టుకొని పోయింది అని అంటారు గదా! అది పోవడానికి మెయిన్ కారణం సూత్రధారి హింటులనమాట. ప్రతి వీక్ ఎవరో ఒకరిని లోపలికి పంపించి, ఈ హింటులు ఇప్పిచ్చి సర్వనాశనం చేసి పెట్టారు. 'బీబీ9 తెలుగునైతే. అంటే అదే ఈ సీజన్‌ని సర్వనాశనం పట్టించింది ఆ హింట్లు మాత్రమే. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ లోపలికొచ్చినప్పుడు హింట్లు ఇవ్వాలని వాళ్ళకుంటది. ఎందుకననంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ ఫేవరెట్ పర్సన్, వాళ్ళ ఇంట్లో పర్సన్ అయినప్పుడు ఇలా కాదు, అలా ఆడండి అని చెప్పి వాళ్ళకుంటది. బట్ వాళ్ళు బయటే చెప్పి పంపియాలి గదా బిగ్ బాస్ వాళ్ళు. కానీ చెప్పకుండా పంపించారో, చెప్పి పంపించినా కూడా వీళ్ళు హింట్లు ఇచ్చారా అనేది మనకు తెలీదు గానీ, సుమన్ శెట్టన్న వాళ్ళ వైఫ్ అయితే ఏం హింట్లు ఇచ్చిందంటే 1 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే తనూజకి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ అమ్మాయి వాడుకోవాలని చూస్తది ప్రతి ఒక్కరిని. ఇన్నోసెంట్‌గా ఉండ వాళ్ళని వాడుకోవాలని చూస్తది. ఈ మాట అసలు వాళ్ళ వైఫ్ ఎందుకు చెప్పారంటే, తనూజని పక్కన పెడితే సుమన్ శెట్టర్‌కి సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఆయన విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మాత్రమే తనూజని పక్కన పెట్టండి అని వాళ్ళ వైఫ్ స్ట్రాటజీ అన్నమాట అది. అందుకే సుమన్ శెట్టన్నకొచ్చి మీరు బాగా ఆడుతున్నారండి. చాలా బాగా ఆడుతున్నారు. మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాము. మేమే కాదు ఇక్కడ సెకండ్ హింట్ మళ్ళీ చూడండి. మేమే కాదు
మాతో పాటు బయట అందరికీ కూడా ప్రౌడ్‌గా ఉంది. అంటే అర్థమైందా? బయట అందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పకనే చెప్పారనమాట. అయ్యే హింట్లంటే. వాళ్ళ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు. ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ లోపలికొచ్చేవాళ్ళు. హింట్లు ఇవ్వకూడదు అని బిగ్ బాస్ వాళ్ళు చెప్పి పంపించినా కూడా మీరు అర్థం చేసుకోండి. అక్కడ వాళ్ళొచ్చి మాట్లాడే ఎమోషన్స్‌లో మనం లీనమైపోతాం. వాళ్ళు ఏమేమి హింట్లు ఇస్తున్నారని పట్టించుకోము. సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ క్యూట్‌గా, స్వీట్‌గా మాట్లాడుతూనే హింట్లయితే బోలెడన్ని ఇచ్చేసెళ్లారు. తనుజతో దూరం పెట్టమని చెప్పారు. తనుజ అందరిని వాడుకుంటదనే వర్డ్ కూడా వదిలేసెళ్లారు. తర్వాత మీరు సంజన గారితో అదే స్టార్టింగ్ అది గొడవ అదంతా మాకు నచ్చలేదండి అనని చెప్పారు. డిసప్పాయింట్‌గా ఫీల్ అయ్యాము. మామయ్య గారు కూడా అలాగే ఫీల్ అయ్యారని చెప్పారు. అంటే సంజన గారితో ఎక్కువ అరవకండి అనని చెప్పడం అది. సంజన గారితో గొడవలు ఎక్కువ పడకండి అని చెప్పడం. తనుజని దూరం పెట్టి సంజన గారితో గొడవలు పడొద్దు. బర్నీ గారితో క్లోజ్‌గా ఉండండి. అంటే బయటకొచ్చేసాక మళ్ళీ బర్నీ గారు మీ ఇద్దరి బాండింగ్ బావుంది. మీరు ఎలాగో చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ కదా అన్నట్టు మాట్లాడారు. అంటే దానికి అర్థం ఏంటి? బర్నీ గారిది, సుమన్ శెట్టి అన్న బాండింగ్ బావుంది. మీది బయటికి బాండింగ్ మంచిగా వస్తుంది. మీకు పాజిటివ్ అవుతుంది. మీరు కంటిన్యూ చెయ్యండి. తనుజాని నెగెటివ్ వెళ్తుంది. అప్పటికి అడిగాడు సుమన్ శెట్టి అన్న నెగెటివ్‌గా వెళ్తుందా తనుజతో అననంటే, కొంచెం అన్నట్టు చెప్పి చెప్పకనే హింట్లయితే గట్టిగానే ఇచ్చారు. గట్టిగానే హింట్లిచ్చి తర్వాత పావు బాజీ తీసుకొచ్చారు. వీళ్ళ 16th యానివర్సరీ అంట. యానివర్సరీ కూడా బిగ్ బాస్ అయితే లోపలే సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. మీరందరూ చూసే ఉంటారు ఏమేం జరిగిందని. అందుకే మీరు చూసిన దాంట్లో క్లారిటీ అనేది మీకు రావాలి కాబట్టి నేను క్లారిటీ పాయింట్స్, హింట్స్ ఇచ్చిన పాయింట్స్ ఎలా మాట్లాడారు అనేది మీ ముందుకైతే తీసుకొచ్చి పెడుతున్నాను. రివ్యూస్ చూడడం వల్ల ఇదే మనకి ప్లస్ పాయింట్. ఏంటంటే మనము ఒక ఫ్లోలో ఎమోషన్‌లు, హ్యాపీనెస్‌లో ఏదో పని చేసుకుంటా మనమైతే చూసేస్తాం. ఎపిసోడ్ మొత్తం చూసేస్తాం. కానీ అక్కడ వాళ్ళు ఏం హింట్లు ఇచ్చారు, మెయిన్ పాయింట్లు ఏం మిస్ అయ్యాం మనం, ఇవన్నీ రివ్యూస్ ఎవరి రివ్యూస్ అయినా చూసారనుకోండి మీకు ఆ పాయింట్స్ తెలుస్తాయి. అప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తదనమాట. ఐడియా వచ్చినప్పుడు మీ కంటెస్టెంట్స్ మీద వీళ్ళు వీళ్ళు కరెక్ట్‌రా, వీళ్ళు కాదురా, వీళ్ళు దొంగ వేషాలు ఏస్తున్నార్రా, అయన్నీ మీకు అర్థమైపోతాయన్నమాట. అందుకే రివ్యూస్ చూడండి. చూస్తే మీకే మంచిది. ఒక క్లారిటీ వస్తది. సుమన్ శెట్టి అన్నకి మీకు తెలుసు కదా టాస్క్ పెట్టారు. ఆ టాస్క్‌లో ఎవరు విన్ అయితే వాళ్ళకి టైమింగ్స్ అనమాట. ఇంతకు ముందు సీజన్స్ లాగా వచ్చి ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అలా వెళ్ళిపోవడానికైతే లేదు. ఈ సీజన్ కొంచెం కొత్తగా ప్లాన్ చేశారు. ఇంకో విషయం మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సీజను టాప్ 5లో ఉన్న బిగ్ బాస్‌లన్నిటిలో ఇప్పుడు టాప్ 5 టీఆర్‌పీలో ఉందంట. ఎందుకు అనంటే ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్‌గా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. టీవీ సీరియల్స్ చూస్తారు కదా! వాళ్ళైతే మెయిన్‌లీ చాలా బాగా కనెక్ట్ అయ్యి రోజు చూస్తున్నారు. ఎందుకు అనంటే తనుజ ఉంది కాబట్టి. అవును. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఉన్నా, ఇమాన్యుల్ అన్న ఫ్యాన్స్ ఉన్నా తనుజ గారి కోసం మాత్రమే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడడం జరుగుతుంది. టీఆర్‌పీ కూడా వాళ్ళ వల్లే ఎక్కువ వస్తుంది. యూత్ కంటే కూడా ఈ సీజను మన పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో టైమింగ్స్ వచ్చాయి. సుమన్ శెట్టి అన్నకి 20 మినిట్స్ టైం మాత్రమే వచ్చింది. వాళ్ళ వైఫ్ 20 మినిట్స్‌లో లోపలికి రావడం జరిగింది. అండ్ కూర్చొని వాళ్ళకొక సెటప్ లాగా ఒక ఏమంటారు సోఫా సెట్‌లా సెటప్ చేశారు. ముందు ఫుడ్ పెట్టి, తర్వాత వాళ్ళ వైఫ్ తీసుకొచ్చిన ఫుడ్ ఫ్లవర్స్ అయి పెట్టి సెటప్ చేశారు. అలా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడ మనం మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సుమన్ శెట్టి అన్న క్యూట్ ఎంతో రొమాంటిక్ కూడా అంతే అని వాళ్ళ వైఫ్ లోపలికొచ్చాక మనకు అర్థమయ్యేటట్టు అన్నయితే బిహేవ్ చేశాడు లోపల. క్యూట్ అండ్ స్వీట్‌గానే అనిపించారు. దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ లేదు. వాళ్ళ వైఫ్ కాబట్టి మనము చాలా క్యూట్ అనిపించింది. వాళ్ళ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో. కానీ మిస్ అయ్యారు కదా చాలా రోజుల నుంచి. ఇది ఉంటది. ఆ రిలేషన్‌షిప్‌ని కూడా ఏంటి అలా బిహేవ్ చేస్తున్నారో తప్పు పట్టి వీడియోలైతే చెయ్యకండి ప్లీజ్. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ విషయం. ఎవరైనా గానీ మన క్లోజ్ రిలేషన్‌షిప్ చాలా రోజుల తర్వాత లోపలికొచ్చారనుకోండి, మనకు గట్టిగా హగ్ చేసుకోవాలనిపిస్తది. అండ్ మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపిస్తది. వాళ్ళకి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి వాళ్ళు చేసింది కూడా బిగ్ బాస్ హౌస్‌లో అదే. దాన్ని తప్పు పట్టి వీడియోలు చేసి వైరల్ చెయ్యకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళది చాలా క్యూట్ అనిపించింది కాబట్టి. ఇంక తర్వాత విషయంకొస్తే మెయిన్‌లీ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. లగ్జరీ బడ్జెట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే లోపలికొస్తున్నారో ఒక బోర్డ్ పెట్టారు. ఇలా ఇసిరేస్తే ఆ లగ్జరీ బడ్జెట్ మీద ఒక్కొక్క ఐటెమ్ ఉంది. దాని మీద పడాలి. సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ వచ్చి ఘీ ఉంది కదా! నెయ్యి మీద అయితే చేశారు. నెయ్యి వచ్చింది వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ కింద. ఇంకిప్పుడు తనుజ వాళ్ళ ఫ్యామిలీ కోసం వద్దాం.
తనుజాకి ఫస్ట్ డిస్‌ప్లే అయింది. డిస్‌ప్లే అవుతుందనమాట. ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారో ఫోటో డిస్‌ప్లే అయింది. తనుజ చూసి ఇంకా ఓవర్ యాంగ్జైటీ ఇంకా అది ఉంటది కదా! తనుజకు ముందే ఎమోషనల్. ఇంకా పేరెంట్స్ లోపలికొస్తున్నారంటే వామ్మో! అసలు ఇంక తగ్గుతదా? ఎళ్ళిపోయి ఇలా జుట్టు తీసేసి సెట్ చేసేసుకొని మంచిగా రెడీ అయిపోయింది. మళ్ళీ లోపలికి పిలిచాడు. కన్ఫెషన్ రూమ్‌కి రండి అని చెప్పి బిగ్ బాస్ పిలవగానే పరిగెత్తుకుంటూ ఎళ్ళింది. ఏంటా అనని. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏందంటే మీకు ఉన్న టైం అందరికంటే హైయెస్ట్ టైము తనుజ దగ్గరే ఉంది. కెప్టెన్ కాబట్టి 60 మినిట్స్ టైము గ్రాబ్ చేసుకుంది. ఇంకా మీకు టైం కావాలన్నా, లేదా మీరెవరికన్నా ఇవ్వాలన్నా, బయటికెళ్ళి ఒక పర్సన్‌తో మీరు మాట్లాడుకొని మీరివ్వచ్చు, లేదా ఆ పర్సన్ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనని. బయటికి రాగానే కళ్యాణ్ అన్నని అడిగింది. "నీ టైం ఏమన్నా నాకివ్వగలుగుతావా?" అని అడిగితే, "మీ పేరెంట్స్ నీకు రావడం ఇష్టం లేదా?" అనన్నట్టు మాట్లాడితే, వద్దు నాకు పేరెంట్స్ వద్దు, ఇస్తాను టైం కావాలా" అని ఒప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ ఏందో నాకసలు అర్థం కావడంలే. ఎవరైనా టాప్ 1, టాప్ 2లో ఉండేవాళ్ళు భద్ర శత్రువులా కొట్టుకొని సస్తారు గానీ, ఈళ్ళేందో అసల బాయ్ బాయ్, దోస్తా దోస్తా అని అంటున్నారు. వీళ్ళేంటో జాన్ జిగిడీలుంటారు గదా! అలా ఉంటారండి వీళ్ళసల. నిజంగా కళ్యాణాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. పేరెంట్స్ ఒద్దు, తీసేసుకో టైం కావాలంటే, నీకెక్కువ టైం కావాలంటే తీసుకో అని జెప్తున్నాడు. తనుజ ఇంకా మొఖం పగలగొడతా, తనుజ గారు గూడా కళ్యాణ్‌ని పాపం ఫ్రెండ్ లాగే చూస్తారు, సజెషన్స్ ఇస్తారు. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే వాళ్ళిద్దరిని. మొఖం పగలగొడతా, ఉంచుకో నాకిచ్చేదేంది నీకుండేదే 15 నిమిషాలు, అది గూడా నాకిస్తాడంట, మొఖం చూడని తిట్టింది. తీసుకోలేదు తనుజ అయితే. ఇంక మళ్ళీ బిగ్ బాస్ ఇంకోసారి కన్ఫెషన్ రూమ్‌లోకి రండి అన్నారు. అప్పుడు ఎళ్ళగానే లిటరల్లీ వాళ్ళ అక్క వాళ్ళ పాప అంట. చిన్న పాప శ్రేష్ఠ తన పేరు. ఎంత క్యూట్‌గా బొమ్మ పట్టుకొని నిలబడుకొనుందంటే, ఆ పాపని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా వాళ్ళ అమ్మని ఎత్తుకుంటే ఉంటారు. కొత్త వాళ్ళు కదా అంతా. కొత్త ఇల్లు, అంతా కొత్త ఎన్విరాన్మెంట్ అయినప్పుడు ఏడవట్లేదసల. జస్ట్ ఎంత క్యూట్‌గా బొమ్మ పట్టుకొని అలాగే నిలబడుకొనుంది. అసలు నేనింకా సీజన్ మొత్తం నేను లైవ్ కూడా మొత్తం జూసాను. ఏడుస్తదేమో, ఏడుస్తదేమో అని చూస్తున్నా నేను. వాళ్ళ అమ్మ కూడా లోపలికి రాలేదు. పాప ఒక్కటే కన్ఫెషన్ రూమ్‌లో ఉంది. ఎంత పాప? చిన్న పాప 5 మంత్స్ పాప ఉంటదేమో. జస్ట్ అడుగులేస్తుంది పప్పటడుగులు. ఆ అమ్మాయిని అలా వదిలేస్తే తనుజ వచ్చి తనుజకి ఏడుపొచ్చింది పాపం. పాపని చూడగానే ఏడుపొచ్చింది. కానీ ఏడిస్తే ఆ పాప ఏడుస్తదంట ఎవరు ఏడ్చినా గూడా. అందుకని ఏడవకుండా అలాగే కంట్రోల్ చేసుకొని పాపని ఎత్తుకొని నా కూతురొచ్చింది అనంట బయటకైతే వచ్చింది. చాలా క్యూట్ అనిపిచ్చింది. పాప క్యూట్ ఉంది. తనుజ రియాక్షన్ గూడా చాలా క్యూట్ అనిపిచ్చింది నాకు. లోపలికొచ్చాక ఆ అమ్మాయికి వీళ్ళ అమ్మొస్తదేమో అని జెప్పి అదే పాప వాళ్ళ అమ్మొస్తదేమో అని తనుజకి లోపల ఉండిపోయినట్టుంది. కానీ వాళ్ళ అమ్మ రాలేదు. ఇక్కడే ట్విస్ట్. తనుజ వాళ్ళ చెల్లెలు పెళ్లి కూతురు అవ్వబోతుంది. ఆ అమ్మాయినైతే లోపలికి పంపించారు. అండ్ ఆ అమ్మాయిని ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఎవ్వరికీ చేయని విధంగా పెళ్లి కూతుర్ని చేశారు. యెస్. ఆ అమ్మాయిని తనుజ చేతుల మీద పెళ్లి కూతుర్ని చేపిచ్చారనమాట. ఒక చైర్ ప్రాపర్‌గా అరేంజ్ చేశారు. చీర, పసుపు, కుంకుమ ఇంతకుముందు శ్రీమంతాలు చేశారు. వాళ్ళ వైఫ్‌లొస్తారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ లోపలికొచ్చేప్పుడు నీతు అనుకుంటా ఆమె పేరు. ఆమె ప్రెగ్నెంట్‌తో వచ్చింది. ఆమెకు శ్రీమంతం జరిపిచ్చారు. అండ్ ఆదిరెడ్డి అన్న ఉన్నాడు గదా! వాళ్ళ పాప బర్త్‌డే గూడా చేపిచ్చారు బిగ్ బాస్‌లో. బర్త్‌డేస్ జరిగాయి, శ్రీమంతాలు జరిగాయి. కానీ ఇలా పెళ్లి కూతుర్ని చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఈ సీజన్‌లోనే అయ్యిందది. వాళ్ళ చెల్లెలైతే వచ్చి కూర్చుంది. వాళ్ళ చెల్లెళ్ళ గురించి చెప్పాలి అనంటే చాలా క్యూట్‌గున్నారు. క్యూట్‌తో పాటు చాలా హింట్లు కూడా ఇచ్చారు. ఏం హింట్లు ఇచ్చారంటే పెళ్లి కూతురిని చేసే ముందు ఎలా చేశారని మాట్లాడుకునే ముందు అసలు ఆమె ఏం హింట్లు ఇచ్చారు మాట్లాడుకుంది. ఇవే కదా మనకి ఇంపార్టెంట్. వాళ్ళు చూడ్డానికి మనకు క్యూట్ అనిపిస్తాం. చూసి ఎంటర్‌టైన్ అవుతాం. కానీ మెయిన్‌లీ మిస్ చేసుకునేది ఏదంటే హింట్లనమాట. తనుజ నువ్వు సూపర్ ఆడుతున్నావు. నువ్వు విన్నర్‌గా బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. నా పెళ్ళికి గిఫ్ట్ ఏం కావాలంటే నువ్వు టైటిల్ విన్ అయ్యి రావడమే నాకు పెళ్ళికి గిఫ్ట్ అనని చెప్తున్నారనమాట. దీనికి అర్థం ఏంటి? నువ్వు టాప్ పొజిషన్‌లో ఉన్నావు. ఎవ్వరికీ తగ్గొద్దు. నువ్వు ఆడుతున్నట్టే ప్రాపర్‌గా ఆడు. బట్ ఏడవకు. ఏడిస్తే నీకు నెగెటివ్ అవుతుంది అని చెప్పకనే చెప్పారు. నువ్వు ఏడుస్తుంటే బయట అమ్మ ఏడుస్తుంది. అండ్ అక్క 12:00కి ఫోన్ చేసి తనుజ ఈరోజు ఎపిసోడ్‌లో ఏడ్చింది. ఏమైందోనని వీళ్ళిద్దరు కూర్చొని ఏడుస్తున్నారు. వీళ్ళిద్దరిని డీల్ చేయడం నాకు బయట చాలా కష్టమవుతుంది. ఒక సైడ్ నా పెళ్లి పనులున్నాయి. ఇంకో సైడ్ వచ్చేసి వీళ్ళని డీల్ చేసుకోవాలనంటే నాకు చాలా కష్టమవుతుంది. అమ్మ అసలు నా పెళ్లుందని కూడా మర్చిపోయి 24 గంటలు నీదే చూస్తూ కూర్చుంటుంది. నువ్వు ఏడిస్తే మాకు బయట చాలా కష్టంగా ఉందనైతే చెప్పకనే చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో మనం ఏం తీసుకోవచ్చు అండ్ తనుజకు కూడా ఏం హింట్ ఇచ్చింది అనంటే నువ్వు ఏడుస్తుంటే నెగెటివ్‌గా వెళ్తుంది. నువ్వు ఏడవకోకుండా పాజిటివ్‌గా చియర్‌నెస్ తనుజని మేము చూడాలనుకున్నాం. చియర్‌నెస్ తనుజ అంటే నవ్వుతున్న తనుజని చూడాలనుకుంటున్నాం. చియర్‌నెస్ తనుజని చూడాలనుకుంటున్నాం అని చెప్పింది కదా! అదొక పెద్ద హింట్ తనుజకైతే. ఎందుకు అననంటే
తనుజ ప్రాపర్‌గా నెగెటివ్ అవుతుంది అని ఒక్క పాయింట్ ఎక్కడంటే ఊరికనే ఎమోషనల్ అయితది. ఊరికనే ఏడుస్తది. ఈ ఏడుస్తది కాదు. ఊరికనే అరుస్తది. అరిచే విషయం కూడా నేను ఎక్కువ అరుస్తున్నా కదా! నాకు కొంచెం దాని మీద డౌట్ ఉంది. నేను ఇంట్లో ఎప్పుడు అలా అరవను కదా! తనుజ అడుగుతుంది వాళ్ళ చెల్లిని. అరవను కదా! ఇప్పుడు అరుస్తున్నాను ఏదైనా నెగెటివ్‌గా ఎళ్తుందా అంటే వాళ్ళ చెల్లి నవ్వి ఆ! అన్నట్టే రెస్పాన్స్ ఇచ్చింది. అప్పుడు తనుజకి అయిపోయింది. ఇంక మారుతది. రేపటి నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్ గేమ్‌లు మారతాయి. ఈ వీక్ తర్వాత నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ గేమ్‌లు ఇప్పుడు మనం చూసిన విధంగా అయితే ఉండవు. వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ హింట్స్ ఇస్తారు కాబట్టి వాటిల్ని గ్రాబ్ చేసుకొని తర్వాత మార్చుకోవడానికే చూస్తారు. అలానే తనుజ ఆట కూడా మారబోతుంది. పక్కా రాసి పెట్టుకోండి. నిజం చెప్తున్నా. మీరే అంటారు, "అక్క నిజమే నువ్వు చెప్పింది మారింది తనుజ ఆట" అంటే ఏం మారుతది అనంటే తనుజ ఆట ఏడవదు. హ్మ్. ఊరికూరికే అరవదు. వాళ్ళ చెల్లెలు చెప్పింది కదా! ఏడవద్దు, అరవద్దు అననని. ఈ 2 ఖచ్చితంగా పాటిస్తది. మీరే చూస్తున్నారు. అండ్ మెయిన్ హింట్ ఏంది? నువ్వే విన్నర్ అవ్వబోతున్నావు. నాకు టైటిల్ తీసుకొచ్చి ఇవ్వు అని అడిగింది అనంటే, నువ్వే టాప్ 1లో ఉన్నావని చెప్పినట్టే గదా! ఇంకా. తనుజ అదే బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నప్పుడు వాళ్ళ చెల్లికి చెప్తే 2 వారాలు కూడా ఉండవు అనిందంట ఆ అమ్మాయి. ఇప్పుడు ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో ఆ అమ్మాయి అనిందంట. ఇప్పుడు ఆ అమ్మాయే వచ్చి నువ్వు టైటిల్ తీసుకొని ఇవ్వు అన్నప్పుడు తనుజకి ఇంక హింట్ కూడా కాదండి. ఇంక డైరెక్ట్ అటాక్ అన్నమాట. టైటిల్ విన్నర్ నువ్వే అని చెప్పడంలో. తనుజ వాళ్ళ సిస్టర్‌ని పెళ్లి కూతురు చేశారు కదా! అసలు ఎంత క్యూట్ అనిపించిందంటే, ఆ అమ్మాయిని కూర్చొనిబెట్టి పెళ్లి కార్డ్ తీసుకొచ్చారు. దాంట్లో తనుజ పేరుందంట. సిస్టర్ అని చెప్పి ఏపిస్తారు కదా! అలా వేపిచ్చారు. అది ఓపెన్ చేసి చూపిచ్చింది. తనుజాని ఆ అమ్మాయిని పూలు, కుంకుమ అండ్ ఇలా చున్నీ తీసుకొని ఇలా దాంట్లో చీర అండ్ కొన్ని గాజులు పెట్టినట్టున్నారు. అవి పెట్టయితే ఇచ్చారు. ఇచ్చారనంటే ఇలా పెట్టింది. ఆ అమ్మాయి ఇలా పట్టుకునింది. ఫస్ట్ వాళ్ళ అక్కతో పెళ్లి కూతురిని చేపించుకోవడం ఆ అమ్మాయికి కూడా హ్యాపీనెస్ ఇస్తది. ఎందుకు అనంటే ఎవరు కూడా సిస్టర్ మ్యారేజ్ మిస్ అవ్వాలి అని అనుకోరు. ఇది కెరీర్ ఆప్షన్‌గా చూజ్ చేసుకొని తనుజ లోపలికొచ్చింది కాబట్టి ఇంక మనం ఏం చేయలేము. కానీ నాకు కూడా చూస్తే చాలా బాధ అనిపించింది. తనుజది నార్మల్ గుండె కాదురా అనిపించింది. ఈ విషయంలో మాత్రం మనం మెచ్చుకొని తీరాల్సిందేనండి. ఎందుకు అనంటే ఎంత ఎమోషనల్ అయినా కూడా కొంచెం బాగా హ్యాండిల్ చేసుకునింది ఎమోషన్స్ అన్నీ కూడా. తర్వాత నవ్వుతూ బయటకి పంపించింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక కూడా తనుజ ఏడవలేదు. నా ఫ్యామిలీ వచ్చారు నేను హ్యాపీ అయిపోయా అని అంటుంది కానీ ఏడవట్లేదు. చూసారా ఆ మార్పు స్టార్ట్ అయిద్ది అని చెప్పా కదా! ఇప్పుడు నుంచే స్టార్ట్ అయిపోయింది. యూజువల్లీ బయటికి వెళ్ళాక తనుజ ఏడుస్తది. అప్పుడే వెళ్ళిపోయారు పేరెంట్స్ అన్నట్టు ఏడుస్తది. కానీ ఏడవలేదు చూడండి. లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తర్వాత ఈరోజు మనకి ఎపిసోడ్‌లో చూపియలేదు. తనుజకి ఫుడ్ వచ్చింది. పేరెంట్స్ నుంచి బయట నుంచి ఫుడ్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు మటన్ బిర్యానీ కుక్ చేశారంట. మటన్ బిర్యానీ ఒక బౌల్‌లో అండ్ జిలేబీ అండ్ ఇంకో ఏదో కరాచీ స్వీటా ఏదో ఈ 3 ఐటెమ్స్ అయితే ఫుడ్ వచ్చింది. అది అందరూ షేర్ చేసుకొని కొంచెం కొంచెం తిన్నారు. వాళ్ళ చెల్లెలు ఎళ్ళిపోయే ముందు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఇలా వేసినప్పుడు ఫస్ట్ BB9లో పడింది. నెక్స్ట్ ఇలా ఏసినప్పుడు ఐస్ క్రీమ్ వచ్చిందనమాట. వాళ్ళకి అందరూ ఖుష్ అయిపోయి అబ్బా! హ్యాపీనెస్‌లో థ్యాంక్ యూ అని అందరూ బ్లెస్ చేశారు ఆ అమ్మాయికి. బర్నీ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఇలా బ్లెస్సింగ్స్ తీసుకునింది. అందరి దగ్గర తీసుకుంది. పెద్దవాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ చూపించింది. తీసుకుంది. లైవ్‌లో చూపించారు. లైవ్‌లో మెయిన్‌గా చూపించాలి అని చూపియలేదో మరి ఏం జరిగిందో గానీ తనుజ వాళ్ళ సిస్టర్‌ది వచ్చింది, శ్రీమంతం చేసింది ఇదంతా కూడా డీటెయిల్డ్‌గా చూపియలేదు. ఎందుకంటే వాళ్ళు ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేసినప్పుడు ఆ టీఆర్‌పీ రేటింగ్ అనేది రాదనుకున్నారో ఏమో గానీ డీటెయిల్డ్‌గా అయితే చూపియలేదు. పాపని చూపిచ్చారు. చాలా సేపు పాపే కనిపిస్తూ ఉన్నింది కానీ వాళ్ళ చెల్లెలు మాత్రం ఎక్కువ సేపు కనిపియలేదు లైవ్‌లో. అసలు వచ్చినట్టు కూడా ఎక్కువ అసలు చూపియలేదు. వాళ్ళ చెల్లిని రివీల్ చేయనట్టే అనిపించింది నాకు లైవ్‌లో అయితే. పాపనైతే రివీల్ చేశారు. హౌస్‌మేట్స్ అందరూ ఆడుకున్నారు. ఎందుకిలా లైవ్‌లో ఒకలాగా అండ్ ఎపిసోడ్‌లో ఇంకోలాగా టెలికాస్ట్ చేస్తున్నాడో బిగ్ బాస్ నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రోమోలు. ఎవరెవరు వస్తున్నారు అనేది ఈ రివ్యూవర్ల దెబ్బకి బిగ్ బాస్ హడలెత్తిపోయి ప్రోమోలు ఒక్కోటి టపా 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 వదులుతున్నారనమాట. ఎందుకంటే మేము వదలకపోయినా వీళ్ళు చెప్పేస్తున్నారు బయట ఎవరెవరు వస్తున్నారో. ఆ ఇది పోతుంది జనాలలో సస్పెన్స్ పోతుందని బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉందో అది వాళ్ళు రియలైజ్ అయ్యారో ఏమో మనకు తెలీదు కానీ ఈరోజు ప్రోమోలు చూసారా అసలు ఎలా వచ్చాయో ఒకదాని తర్వాత ఒకటి టప 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 రిలీజ్. ఈరోజు యాక్చువల్లీ డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మగారు అయితే లోపలికి రావాల్సింది.
కానీ ఆమె ఊర్లో ఉంటారు కదా! వాళ్ళది ప్రాపర్ వేరే ఊరు. దూరము ఇక్కడ నుంచి. ఏదో నాకు తెలిసినంత వరకు గోదావరి జిల్లాల సైడ్ అనమాట వాళ్ళ ఊరు. అక్కడి నుంచి రావడానికి ఆమెకి లేట్ అయిపోయింది. విజయనగరం అనుకుంటా. కాబట్టి ఆమె రీప్లేస్‌మెంట్‌లో సుమన్ శెట్టన్న వాళ్ళ వైఫ్‌నయితే పంపియడం అయితే జరిగింది. వాళ్ళైతే హైదరాబాద్‌లోనే ఉంటారు కాబట్టి ఫాస్ట్‌గా పిలిపిచ్చి పంపించారని అయితే టాక్ నడుస్తుంది బయట ప్రెజెంట్. లేదంటే డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మగారు ఎళ్ళాల్సింది ఈరోజు. రేపైతే డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మగారైతే రాబోతున్నారు ఎపిసోడ్‌లోకి. ఎపిసోడ్ అంటే బిగ్ బాస్ హౌస్‌లోకి రేపు రాబోతున్నారు. ఇక్కడ ఎక్సైట్‌మెంట్ ఏంటంటే నాకు, డీమోన్ పవన్ అన్నోళ్ళ అమ్మొస్తే అసలు రితుని ఎలా రియాక్ట్ అవుతారు? దగ్గరికి తీసుకొని మాట్లాడతారా? లేకపోతే దూరం పెడతారా? ఆమె చూడ్డానికి చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్‌గున్నారు. ఎవరు? డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మ. అయితే వాళ్ళకి అంత మెచ్యూరిటీ అని చెప్పుకోకూడదు గానీ, వీళ్ళని దూరం పెట్టాలి అయన్నీ తెలీవండి. మనలాంటి కామన్ ఇప్పుడు ఎవరైనా మన అమ్మ వాళ్ళుంటారు. వాళ్ళకేంటి ఎవ్వరొచ్చినా కూడా మన పిల్లలు అనని దగ్గరికి తీయడమే తెలుస్తది గానీ వాళ్ళకి దూరం పెట్టి, కక్షలు చూపిచ్చి అలాంటివి చెయ్యరు. అలాంటి ఒక మెంటాలిటీ ఉన్న ఒక సాధారణమైన అమ్మ కాబట్టి రితుని ఏం దూరం పెట్టదు అని నేననుకుంటున్నా. రేపు చూద్దాం అసలు ఎలా ఉండబోతదో. ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటేనే కదా మనలో కూడా ఎపిసోడ్ చూడాలనే ఇంట్రెస్ట్ వచ్చేది. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఏం చెప్పానంటే ఎవరెవరు పేరెంట్స్ వస్తున్నారు అని క్లియర్ కట్‌గా చెప్పున్నాను. ఒకవేళ ఎవరైనా చూడాలి ఎవరెవరు వస్తున్నారు తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో ఒకసారి క్లిక్ చేసి చూడండి. దాంట్లో ఇంకా డీటెయిల్డ్‌గా ఉంది. కాకపోతే ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఎవరెవరు వస్తున్నారు అనేది ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ఇమాన్యుల్ అన్నకి మాత్రం వాళ్ళ అమ్మ అయితే లోపలికొస్తున్నారు. దివ్యకి వాళ్ళ అమ్మగారే లోపలికొస్తున్నారు. అండ్ స్టేజ్ మీదకి వచ్చేవాళ్ళు ఎవరు అనేది ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా చెప్పున్నా. ఎవరొస్తారు స్టేజ్ మీదకి, వీకెండ్ ఎలా ఉండబోతుందని. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఓకేనా? బర్నీ గారికి వాళ్ళ కూతురు అయితే లోపలికి వస్తుంది. రితుకి వాళ్ళ అమ్మగారు లోపలికి రాబోతున్నారు. కళ్యాణ్ అన్నకి వాళ్ళ అమ్మగారే లోపలికి రాబోతున్నారు. మోస్ట్‌లీ అమ్మలే లోపలికొస్తున్నారు. నాన్నలందరూ రేపు అదే వీకెండ్ ఎపిసోడ్ ఉంటది కదా! అక్కడికి రాబోతున్నారు. ఓకేనా? ఇంక అందరికి కవర్ చేశా కదా! మెయిన్‌లీ ఒక్కరిని మిస్ చేశావక్క సంజన గారికి ఫ్యామిలీ వీక్ లేదు. ఆమెకొస్తున్నారా లేదా ముందు మాకది జెప్పు అంటే వస్తున్నారు. సంజన గారి ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే వస్తున్నారండి. సంజన గారికి వాళ్ళ పిల్లలు ఇద్దరు అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే లోపలికొస్తున్నారు. నిక్కీ వాళ్ళ చెల్లెలుంది కదా! ఆమె అయితే స్టేజ్ మీదకొస్తున్నారు. ఓకేనా? ఇంక అందరియి కవర్ చేసాం. ఎవరెవరు వస్తున్నారో కూడా మీకు ముందే తెలిసిపోతే ఇది ఉంటది కదా! ఓహ్! వస్తున్నారా? వాళ్ళెలా ఉంటదో చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజ వాళ్ళ చెల్లెలొస్తున్నారని ఎప్పటినుంచో చెప్తున్నారు. కానీ దాంట్లో ట్విస్ట్‌గా పాపని కూడా పంపించారు. అలాంటి ట్విస్ట్‌లు కూడా ఉంటాయి బిగ్ బాస్ హౌస్‌లో. తెలియని ట్విస్ట్‌లు ఇంకా చాలా ఉన్నాయి. బిగ్ బాస్ గట్టిగా ప్లాన్ చేశాడంట ఈసారి ఫ్యామిలీ వీక్ మాత్రం. ఎందుకంటే టీఆర్‌పీ ఆ రేంజ్‌లో వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ వీక్ కూడా ధూమ్ ధామ్ లేపాలి అని ఫిక్స్ అయిపోయి అందరినీ ఈ గేట్ ఓపెన్ ఉంటది కదా! అలా ఆ గేట్ ఓపెన్ చేసి వచ్చేసేటట్టు వీళ్ళు ఫ్రీజ్ చేసి ఆ కాన్సెప్ట్ అయితే కాదు. సుమన్ శెట్టి అనేది మీరు చూసుంటారు. ఒక్కొక్కరిని ఒక్కో కాన్సెప్ట్‌లో అయితే పేరెంట్స్‌ని లోపలికి పిలుస్తున్నారు. ఇప్పుడు సుమన్ శెట్టి అన్నకి ఇట్లా కర్టెన్ లాగా క్లోజ్ చేసేసి అక్కడ సెటప్ చేసి వాళ్ళ 16థ్ యానివర్సరీ ఆ కర్టెన్ ఓపెన్ చేశారనమాట. అలా సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ వచ్చారు. తనుజ ఎలా వచ్చింది? కన్ఫెషన్ రూమ్‌లో నుంచి పాపని పిలిచారు. తర్వాత డోర్‌లో నుంచి వాళ్ళ ఆ చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చారు కానీ పాపనైతే కన్ఫెషన్ రూమ్ నుంచి పిలిచారు. రేపు కూడా అలాగే ఉండబోతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ నుంచి అంటే కన్ఫెషన్ రూమ్ అవ్వచ్చు, లేదా స్టోర్ రూమ్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి మాత్రం పేరెంట్స్ వస్తూ ఉంటారనమాట. అందరూ డోర్‌లు ఓపెన్ చేసే వస్తారేమో అని డోర్‌ల వైపు అయితే కాన్సంట్రేషన్ పెట్టి చూడకండి. సంజన గారికి అసలు ఈ ఫ్యామిలీ వీక్ వల్ల ఎమోషన్ అవుతున్నారో మరి ఏమో మనకైతే తెలీదు కానీ మొత్తానికి ఎమోషనల్ అవుతున్నారు. ఏం చెప్తున్నారంటే నిద్ర లేయగానే డీమోన్ పవన్‌తో నేను నైట్ అంతా నిద్రపోలేదు. లేచి కెమెరాకి నాకు నిద్ర పట్టట్లేదు బిగ్ బాస్ అని చెప్తూనే ఉన్నాను కంటిన్యూయస్‌గా. నాకు రితు నామినేట్ చేయడం అనేది అస్సలు నచ్చలేదు. చాలా బాధేస్తుందని పొద్దున కూడా లేచి కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు రితు నామినేట్ చేసింది నన్ను అనే బాధపడుతున్నారు. పాపం అనిపించింది సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూలో. రితు ఎప్పుడైతే హెయిర్ కట్ చేయించుకుందో అప్పటి నుంచి అమ్మాయికి కొంచెం నోట్లో అన్నం పెట్టడం కానీ పాజిటివ్‌గా చూస్తున్నారు. సంజన గారు రితుని ఒక పాపలా చూసుకుంటుందని చెప్పారు. నిజంగానే చూస్తున్నారు కూడా. సంజన గారిని ఒప్పుకోవాలి. కానీ రితు నామినేట్ చేసింది సేఫ్ నామినేషన్ లాగా చూస్ చేసుకొని చేసింది. ఏం చేయలేం బిగ్ బాస్ అన్నాక నామినేషన్స్ చెయ్యాలి. అటు రితుని తప్పు పట్టలేము. ఇటు సంజన గారిని కూడా తప్పు పట్టలేము. ఈ ఎమోషన్స్ అనేవి ఇంకా వస్తూ ఉంటే వదిలేయడం బెస్ట్ అనుకుంటా. సంజన గారు ఏదో హెయిర్ కట్ చేసుకుంది. అయిపోయింది ఏదో అయిపోయింది కదా! ఇంక కంటెస్టెంట్ వైస్ చూసుకుంటే
చూసుకుంటేనే రితు టాప్ 5లో ఉండాలా, సంజన గారు టాప్ 5లో ఉండాలా అనేది డిసైడ్ అవుతుంది. మా రితుకి సపోర్ట్ చేస్తూ పోతే రితువే టాప్ 5లో ఉంటుంది. సంజన గారు ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది ఆమెకు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వస్తున్నారో లోపలికి వచ్చి అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. సంజన గారికి లాస్ట్ వస్తారండి ఫ్యామిలీ మెంబర్స్. ఫ్రైడే రోజు అయితే సంజన గారి ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి వస్తారు. ఇప్పుడు అంతా రారు, ఆమెను ఏడిపించి 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 లాస్ట్కి తెప్పిస్తాడు బిగ్ బాస్. ప్రతి సీజన్లో చూసుకోండి, ఒకరిని ఇలాగే ఏడిపిస్తూ ఉంటారు. నా ఫ్యామిలీ రాదేమో, నా ఫ్యామిలీ రాదు 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 అని ఏడిపించి ఏడిపించి ప్రతి ఒక్క ఫ్యామిలీని అయితే లోపలికి తీసుకొస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ వల్ల టీఆర్పీ అనేది చాలా పెరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి వచ్చిన దానివల్ల కంటెస్టెంట్స్కి ఎంత ధైర్యం వస్తుందో బిగ్ బాస్ వాళ్ళకైతే అంత టీఆర్పీ వస్తుంది అనమాట. టీఆర్పీని ఎవరు వదులుకుంటారు చెప్పండి మీరే. అందుకని పక్కా తీసుకొస్తారు. కూతురు ట్విస్ట్తో వస్తుందన్న కదా, ఏం ట్విస్ట్ అంటే హింట్లు, భారీ హింట్లు తెప్పబోతుంది అనమాట. భారీ హింట్లు తీసుకొచ్చి బర్నీ గారికి అయితే చెప్పబోతుంది. ఓకేనా, మీకు ఆ హింట్లు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పేస్తా. ఈరోజు వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి మీరు కానీ ఇప్పటి వరకు నేను పాయింట్స్ మాట్లాడి ఏమైనా నచ్చుంటే ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే మనం ఛానల్ కొత్తగా పెట్టాం కదా, మనందరం ఒక ఫ్యామిలీ అయినప్పుడు ఒక్కొక్కరికి హెల్ప్ చేసుకోవాలి కదా. అలాగే నాకు ఈ చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఓకేనా, లైక్ చేశారా? సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసేసి అలా వెళ్ళిపోతారేంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా. అండ్ ఆల్ అనే నోటిఫికేషన్స్ కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఆన్ చేయండి. లేదు అని అంటే వీడియో పెట్టగానే మీ వరకు రాదు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.